తెలంగాణ రాష్ట్రంలో మనకి ప్రభుత్వం తరపున కూడా చాలామంది చెప్తా ఉన్నారు. మనకి అపరాల మనకి కావాల్సినటువంటి అపరాలు చాలా తక్కువగా ఉన్నాయి. అదే పూర్తిగా ఆహార ధాన్యాల ఉత్పత్తి మనం చూసుకున్నట్లయితే 2023-24 సంవత్సరానికి 207 లక్షల టన్నులు మనం ఉత్పత్తి చేశాము. అదేవిధంగా 2024-25లో 232 లక్షల టన్నులు. ఈ విధంగా చాలా మంచి ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ అపరాల మనము ఉత్పత్తి మనం గమనించినట్లయితే పప్పు ధాన్యాల ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. మనకి రిక్వైర్మెంట్ ఏదైతే కావాల్సినటువంటి అవసరం ఉందో దానికంటే తక్కువగా ఉంది. కాబట్టి సుమారుగా ఇది కేవలం 3 లక్షల టన్నులను మాత్రమే సుమారుగా ఉంది. వీటిని అధిగమించాలంటే మనం తప్పకుండా పంట వైవిధ్యీకరణ అనేటటువంటిది పాటించాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన శాస్త్రవేత్తలు కానీ మనకి ప్రజాప్రతినిధులు కానీ తెలియజేస్తూ ఉన్నారు. అంటే వరి, మొక్కజొన్న, పత్తి వీటితో పాటు పంట వైవిధ్యీకరణ అనేటటువంటిది తప్పకుండా చేయాలి.